హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బుక్ లిస్ట్ చూసే ముందు మనం ఏం చేయాలి, సిలబస్ మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు సిలబస్లో ఏముంది అని చూడాలి. సిలబస్ని టోటల్ క్లియర్గా చదివాక నెక్స్ట్ ఎలాంటి బుక్స్ చదవాలో మంచి బుక్ తీసుకోవాలి. ఒక్క టాపిక్కి 2-3 బుక్స్ ప్రిఫర్ చేసే కంటే ఒక్క బుక్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి బుక్స్ చదవాలో, ఏ బుక్స్ చదివితే ఎక్కువ స్కోర్ చేయవచ్చునో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కూల్ అసిస్టెంట్లో జీకే కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 మార్క్స్, కంటెంట్కి 44 మార్క్స్, మెథడాలజీకి 16 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మనం ఇందులో జీకే కరెంట్ అఫైర్స్కి డైలీ న్యూస్ పేపర్ ఎవ్రీడే ఫాలో అవుతూ ఏదైనా మంత్లీ మ్యాగజైన్, నేనైతే షైన్ ఇండియా మ్యాగజైన్ ప్రిపేర్ అవుతాను. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఎనీ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ జీకే అంటే ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో మనం ఎక్కడి నుండి క్వశ్చన్ వస్తుందో గెస్ చేయలేం. సో మంత్లీ మ్యాగజైన్, డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ న్యూస్ పేపర్లో మా సైన్స్కి రిలేటెడ్గా ఎనీ డిసీజెస్కి వ్యాక్సిన్, ఇన్వెన్షన్స్, ఎనీ సైంటిస్ట్ కొత్తగా ఇన్వెన్షన్స్ ఏది వచ్చినా కూడా చదివి నోట్ చేసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి విద్యా దృక్పథాలు అనే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. అది తీసుకుంటూ ప్రాక్టీస్ చేయడం చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కంటెంట్ అనేది మన స్కోర్ చేసే మెయిన్ టాపిక్ కంటెంట్. 6th to 12th బుక్స్, 6th to 10th డెప్త్గా చదవాలి. ఇంటర్ లింక్ టాపిక్స్ చదివితే సరిపోతుంది. స్కూల్లో సపోజ్ 6th to 10th ఉన్న టాపిక్స్ ఏదైనా ఇంటర్లో ఉంటే ఆ టాపిక్ గురించి చదువుకుంటే సరిపోతుంది. ఈ కంటెంట్ స్కూల్ బుక్స్, అకాడమీ టోటల్గా ప్రిపేర్ అయ్యాక బిట్స్ ప్రాక్టీస్ కోసం ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెథడాలజీకి బిఎడ్లో బోధన అభ్యసన శాస్త్రం అని బిఎడ్ అకాడమీ బుక్ ఉంటుంది. అకాడమీ బుక్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్ళకుండా అకాడమీ బుక్స్ టోటల్గా ప్రిపేర్ అయ్యాక బిట్స్ ప్రాక్టీస్ కోసం వేరే చూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మనకి డిఎస్సి అంటే 80 మార్క్స్ స్కోర్ చేయాలంటే మన టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్ వేరే వెళ్ళదు. సో కంటెంట్ 44 మార్క్స్కి 44 మార్క్స్ చేయగలిగా. మనం చదివాక రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏ రోజు చదివింది ఆ రోజు రివిజన్ చేసుకొని, ఆ వీక్లీ చదివింది మళ్ళీ ఆ వీకెండ్లో రివిజన్ చేసుకొని మ్యాక్సిమం బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి చాలా వరకు గుర్తుంటుంది. అండ్ మనం చదివింది మనకు ఎంతవరకు గుర్తుంది, మనం క్వశ్చన్స్ వస్తే ఎలా చేయగలుగుతున్నాం, మనల్ని మనం అంచనా వేసుకోవడానికి బిట్స్ ప్రాక్టీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. నేను విజేత కాంపిటీషన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఫాలో అవుతున్నా. ప్రతి ఒక్కరూ కంటెంట్ మెథడాలజీ నుండి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. మనం ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. సో ఒక్క మార్క్ అనేది మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో పాయింట్స్లో జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా ఉంటారు. సో కంటెంట్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలగాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దా అని. టైం ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. బట్ జాబర్స్కి, అలాంటి హౌస్ వైఫ్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడం అనేది కష్టం. దొరికిన తక్కువ టైంలో ఎక్కువ చదవాలి కాబట్టి నేనైతే హైలైట్ చేసుకుంటూ చదవడమే బెటర్ అని నా ఒపీనియన్. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్ ముందు టైంలో రివిజన్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. బట్ టైం లేని వాళ్ళు హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. నా కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.